నమస్తే అన్న. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? బాగానే ఉంది ప్రస్తుతానికి పథకాలు కానీ ఇక్కడ రాజధానిలో బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. వేరే చోట మాకు తెలియదు. ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి రోడ్లు అన్నీ స్టార్ట్ అయినాయి వర్క్ ఇప్పుడే. జనవరి నుంచి అన్ని చేస్తారంటున్నారు బాబు గారు. అది పరిస్థితి. మరి సూపర్ 6 అని చెప్పి ఇవి అమలు చేస్తున్నారంటారు. సూపర్ 6 అంటే ఇప్పుడు గ్యాస్ బండ్లు మనం స్టార్ట్ చేసాడు. ఆటోమేటిక్గా అన్నీ వస్తున్నాయి. ఉదాహరణ తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు కదా. అన్నీ ఒకసారి చేయాలంటే డబ్బులు ఏమన్నా చేయాలని ఆయన మాత్రం ఇప్పుడు పైనుంచి కేంద్రం వాళ్ళు ఇచ్చేనే కదా, ఇచ్చే చేస్తానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. అది కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు, మరి పెరుగుతున్నాయని అంటున్నారు కదా. మామూలుగా యాక్చువల్గా అంతకుముందు 200 యూనిట్లు కలిసి మామూలుగా బిల్లు లేదు. ఇప్పుడు అటాగా నడుస్తుంది. మిగిలిన వాళ్ళకంటే ఇప్పుడు అందరూ ఉండవాలి కాబట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. అది పరిస్థితి. రైతు భరోసా మరి అమ్మఒడి అవి కూడా ఇస్తా అన్నారు కానీ ఇస్తా అన్నారు. అన్ని చూసుకోవాలి కదా మరి ఎవరికి ఎంత భూమి ఉందని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు, ఇప్పుడు ఈయన కూడా చూసుకోవాలి కదా. ఆ భూమిని బట్టి పరిస్థితులు ఎవరికి ఎంత ఉంది ఏందనేది దాన్ని బట్టి మరి ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు అందరికి. దాన్ని బట్టి ఇస్తారు. కానీ దాని పాలసీ మొత్తం నడవాలిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి ఆస్తి తగాదాలు అవుతున్నాయి అవి అంటున్నారు కదా, అవి నిజమేనా? ఆ ఫ్యామిలీ విషయాలు మనకేం తెలియదు, ఉన్న వాళ్ళకే తెలియదు. మనకి సామాన్యుడికి మనకేం తెలిసింది వాళ్ళ తగాదాల విషయాలు. మరి అత్యాచారాలు కూడా రాష్ట్రం ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదనా, మరి దానికి ఏం చెప్తారు? ఏం అత్యాచారాలు ఏదంతా రాజధానిలోనే ప్రశాంతంగా ఉంది. మిగిలిన పల్లెటూరులో ఇంకా అత్యాచారాలు ఏం జరుగుతాయి? ఇక్కడ రాజధాని జనం ఉన్న ఏరియాలోనే ఏడే మామూలుగా ఉంది. మిగిలిన ఏరియాలో అత్యాచారాలు జరుగుతున్నాయి. హోమ్ మినిస్టర్ గారు కూడా మంచిగా ముందుగానే ఉంటుంది అన్ని విషయాలు. ఆమె కూడా లేడీయే కదా, అన్ని విషయాలు ముందు చేస్తున్నారు. ఇంకా అందుకని ఇంకేం చేస్తారు? అత్యాచారాలు అంటే ఎక్కడో ఎవడో చేసేదానికి ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? అది పరిస్థితి. ఈ మధ్య కొద్దిగా ఎక్కువైపోతుందని అంటున్నారు కదన్నా. ఎక్కువ అవుతామంటే ఇప్పుడు చేసేవాడికి తెలియాలి కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఆపమంటే ఆపుతారు. ఈ చేసేవాడు ఇప్పుడు పరిస్థితి ఆడిది. ఇప్పుడు అన్నవాళ్ళు గబాలు ఇప్పుడు పోలీసులు మాత్రం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు, నాయకులు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు? చేసేవాడికి బుద్ధి ఉండాలి ముందు. అత్యాచారాలు అనేది ఎందుకు చేస్తున్నారు ఏందనేది ఆడికి తెలియాలా. ఇప్పుడు ఎవరికైనా సామాన్యుడికి అన్నం తినేవాడికి ఎవరికైనా తెలిసిద్దిగా అత్యాచారాలు ఎందుకు చేయాలా ఏంది పరిస్థితి, ఒక ప్రాణం బలిగీతం దేనికని. అలాగంటే ఎవరికి వాడికి ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుందిగా. మనం ఎందుకు చేస్తున్నాం, ఈ పని తప్ప ఇది కరెక్ట్ అని చెప్పి మనకు ఐడియా ఉంటుంది కదా. ఆడికి లేని మామూలుగా ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎంతవరకు కంట్రోల్ చేస్తారు, ఎంతమందిని అదుపు తీసుకుంటారు చెప్పు. అది పరిస్థితి. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అసలు తేడా ఏమనిపిస్తుంది అన్న? తేడా ఏముంది? మామూలుగా ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళు ఆయన చేసాడు, ఇప్పుడు ఈయన ఎక్కాడు. మామూలుగా ఈయన ఇంకా డెవలప్ చేస్తాం రాజధాని, మామూలుగా అందరికి ఉద్యోగాలు వస్తాయి ఏం చెప్పాడు. మళ్ళీ కంపెనీలు వస్తాయి, వచ్చి మళ్ళీ 6 నెలలు కూడా అవతలేదు కదా. మామూలుగా 4 సంవత్సరాలు ఉంది. మామూలుగా మన దాకా ఆ కంపార్టాగా ఉంది రాజధాని మొత్తం జరిగింది. ఇప్పుడే రోడ్లు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మామూలు కంపెనీలు వస్తే 4 కంపెనీలు వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా ఒక 1000 మంది 2000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఏదో ఒక 10 ఇప్పుడు హైకోర్టులో కానీ లేకపోతే సచివాలయంలో కానీ పార్కుల్లో కానీ కాలేజీల్లో కానీ ఎవరో ఒకళ్ళు బోగుతూనే ఉంటున్నారు. ఇప్పుడు చదువు ఉండవుడైనా చదువు లేనివాడైనా ఏదో దానికి వెళ్ళి బోగుతున్నారు. అంటే ప్రజెంట్ ఇక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు, దూరం ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో అందరూ ఏదో పనికి వెళ్ళి పోతున్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. అది పరిస్థితి.